వెల్కమ్ టు శ్రీ ఫైబర్ న్యూస్. నేను మాలిక. ముందుగా హెడ్లైన్స్. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామన్న సీఎం చంద్రబాబు. రాష్ట్ర పరిధిలో ఉన్న సమస్యలన్నీ దశల వారీగా పరిష్కరిస్తామని వెల్లడి. విశాఖలో ఆకట్టుకున్న నౌకాదళ ఆర్కెస్ట్రా. కార్యక్రమానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అయ్యప్ప భక్తులకు శుభవార్త. ఇరుముడితోనే విమాన ప్రయాణం. అయ్యప్ప స్వాముల కోసం ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుందన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. రాష్ట్రంలో 3 ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా 3 ప్రాంతీయ జోన్లు ఏర్పాటు చేస్తామన్నారు. అభివృద్ధి ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం లేకుండా అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. రాజధాని రైతులంతా ఇక ఒకే గొడుగు కిందకు రావాలని సూచించారు. అమరావతి ప్రాంత అభివృద్ధి అసోసియేషన్ కింద అంతా ఒకే జేఏసీగా ఏర్పడితే వారితో సంప్రదిస్తూ అన్ని సమస్యలు పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు పలు విషయాలను వెల్లడించారు. రాజధాని రైతులు కోరిన క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు కేంద్ర ఆర్థిక మంత్రికి వివరించామని తెలిపారు. కేంద్రం చర్చించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాష్ట్ర పరిధిలో ఉన్న సమస్యలన్నీ దశల వారీగా పరిష్కరిస్తామని అన్నారు. పనుల కోసం ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లే రాజధాని రైతుల నుంచి సిబ్బంది డబ్బులు అడిగితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. భూత్యాగాలు చేసిన రైతుల సమస్యలు పరిష్కరించకుండా డబ్బులు డిమాండ్ చేస్తే కఠిన చర్యలుంటాయన్నారు. సిఆర్డీఏ అధికారులు సిబ్బందిపై వస్తున్న ఫిర్యాదులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు ప్రత్యేక దృష్టి పెట్టామని, త్వరలోనే ఆ దిశగా కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. రైతు సమస్యల పరిష్కారంలో తొలుత కొంత గ్యాప్ ఉందన్న సీఎం తనతో సమావేశం తర్వాత అన్నింటిపైన స్పష్టత వచ్చిందన్నారు. రైతులు కూడా ఆనందంగా ఉన్నారని వెల్లడించారు. రెండో దశ భూ సమీకరణ ఉపయోగాలపై రైతులకు వివరించారన్నారు. మున్సిపాలిటీగా అమరావతి మిగిలిపోకుండా మహానగరంగా అభివృద్ధి చెందితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో రైతులు అర్థం చేసుకున్నారన్నారు. త్రిసభ్య కమిటీ నిరంతరం రైతులతో సంప్రదింపులు జరుపుతుందని తెలిపారు. రాజధాని అభివృద్ధి ఇక అన్స్టాపబుల్ అన్నారు. రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో లేఅవుట్లకు అనుమతులు సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేసే దిశగా కృషి చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కేంద్రంలో ఇండియన్ నేవల్ సింఫనిక్ ఆర్కెస్ట్రా సర్గం 2025 కార్యక్రమం నిర్వహించారు. వచ్చే నెల 4న నిర్వహించే నేవీ డే సన్నాహాల్లో భాగంగా సముద్రిక ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఈ సంగీత కార్యక్రమం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కుమారుడు అఖిరానందన్తో కలిసి హాజరయ్యారు. మ్యూజిక్ కంపోజర్, ఈఎన్సీ బ్యాండ్ డైరెక్టర్ సతీష్, డిప్యూటీ డైరెక్టర్ ప్రదీప్ కుమార్ల సంగీత దర్శకత్వంలో దేశభక్తి గీతాలు, హిందీ పాటలు ఆలపించారు. పర్యావరణానికి సంబంధించిన అంశాలతో నేవీ బ్యాండ్ రూపొందించిన సంగీత కార్యక్రమాన్ని పవన్ ఆసక్తిగా తిలకించారు. గంటకు పైగా సాగిన ఈ కార్యక్రమం అందరినీ అలరించింది. పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా లయన్ కింగ్ మ్యూజిక్ మెమెంటోను భరత్ సింగ్ అందుకున్నారు. విమానంలో శబరిమల వెళ్లాలనుకుంటున్న అయ్యప్ప స్వామి భక్తులకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు శుభవార్త చెప్పారు. అయ్యప్ప స్వాములు అత్యంత పవిత్రంగా భావించే ఇరుముడిని తమతో పాటే నేరుగా విమానంలో తీసుకెళ్లేందుకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రత్యేక సడలింపు జనవరి 20 వరకు దేశవ్యాప్తంగా వర్తిస్తుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బందికి అయ్యప్ప భక్తులు సహకరించాలని, ఇరుముడి స్క్రీనింగ్ తనిఖీల సందర్భంలో అధికారులు సూచనలు అనుసరించాలని సూచించారు. శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తుల భావోద్వేగాలను గౌరవిస్తూ ఇరుముడిని తమతో పాటు నేరుగా విమానంలో తీసుకెళ్లేందుకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చిందని తెలియచేయడానికి సంతోషిస్తున్నామని అన్నారు. అవసరమైన అన్ని భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేస్తూనే భక్తుల సాంప్రదాయాలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. అయ్యప్ప స్వామి భక్తులు ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాల నుండి ఈ సమయంలో పెద్ద ఎత్తున మాల ధరించి పవిత్ర దీక్ష చేపట్టి శబరిమల వెళ్లి ఆ స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. కిందటి సంవత్సరం కేంద్ర మంత్రిగా నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత విమానంలో ప్రయాణం చేసే అయ్యప్ప స్వామి భక్తుల సమస్యలు నా దృష్టికి వచ్చాయి. వెంటనే భక్తుల సౌకర్యార్థం మా సెక్యూరిటీ రూల్స్ లో మార్పులు చేసి విరుముడి నేరుగా తమతో పాటు తీసుకుని వెళ్లే విధానం, ఆ మార్పులు మేము తీసుకొని వచ్చాం. ఈ సంవత్సరం కూడా అదే విధంగా అయ్యప్ప స్వామి భక్తులు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ తాలూకా విరుముడి నేరుగా వాళ్ళతో పాటే ఫ్లైట్ లో తీసుకొని వెళ్లేటటువంటి సౌకర్యం మేము కల్పిస్తున్నాం. ఇది తక్షణం ఈ రోజు నుండి జనవరి 20 తేదీ వరకు అమల్లో ఉంటుంది. అంటే మండలం నుంచి మకర విలక్కు కాలం వరకు కూడా
ఈ సౌకర్యం అయ్యప్ప స్వామి భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని కల్పించడం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం దేశ ఆచార సాంప్రదాయాలకు భక్తుల మనోభావాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. అందుకే ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఆలోచనతో భద్రతా నియమాలు పాటిస్తూ మా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ద్వారా ఈ నిర్ణయం మేము తీసుకున్నాం. దీన్ని భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని, మీ అయ్యప్ప స్వామి దీక్ష విజయవంతంగా జరగాలని, స్వామి తాలూకు ఆశీస్సులు పొంది అందరికీ కూడా మంచి జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నమస్కారం. ఓం స్వామియే శరణమయ్యప్ప. నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక నాపైన నా కొడుకుపైన అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆరోపించారు. నా కొడుకుకు ఎలాంటి సంబంధం లేని విషయంలో ఇరికించారని ఆమె మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ ఎలాంటి పాపం తెలియని తన కుమారుడిని జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాజకీయంగా నా ఎదుగుదల చూసి ఓర్వలేక నన్ను లక్ష్యంగా చేసుకున్నారని మండిపడ్డారు. జగన్ మీడియా నన్ను నా కుమారుడిని లక్ష్యంగా చేసుకుని గతంలోనూ తప్పుడు వార్తలు రాసిందని అన్నారు. విజయవాడలో నా కుమారుడు పుట్టినరోజు వేడుకలు చేసుకుంటే తిరుపతిలో చిందులు అని రాశారు. నేను కేసు పెట్టేందుకు సిద్ధమవడంతో నా కాళ్లు పట్టుకుని బతిలిమాడుకొని క్షమాపణలు చెప్పారు. ఇప్పుడు మళ్లీ నా కుమారుడిని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు వచ్చిన వెంటనే నా వ్యక్తిగత సిబ్బందిని పక్కన పెట్టాను. పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఆరోపణల్లో నిజాలను నిగ్గు తేల్చాలని కోరాను. వారం రోజుల్లో వాస్తవం ఏమిటనేది ప్రజలకు తెలుస్తుందని ఆమె తెలిపారు. నేను ఈరోజు మారుమూల గిరిజన గ్రామాల్లో రోడ్లు కావాలని పవన్ కళ్యాణ్ గారిని అడిగితే అన్న నాకు మాట ఇచ్చి మీకు మారుమూల గిరిజన గ్రామాల్లో రోడ్లు వేస్తామని చెప్పి ఒకసారి మా నియోజకవర్గం కూడా వచ్చి చూశారు. చూసి ఒక రోడ్డుకి శంకుస్థాపన చేసి కూడా వచ్చారు. అంటే ఇలాంటి పెద్దలు సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, విద్యాశాఖ మంత్రి లాంటి పెద్దలు నాకు సపోర్ట్ చేస్తున్నారని, నేను నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తున్నానని, ముఖ్యంగా అరకు పార్లమెంట్ అంతా కూడా డెవలప్ చేస్తున్నానని, ఎస్టీ మంత్రిగా ఎస్టీలకు ఇంతకు పూర్వం మీరు ఏవైతే ఇబ్బందులు పెట్టారో ఆ ఇబ్బందులు పూర్తిగా తప్పించి గిరిజనులందరికీ కూడా ఇంతకు పూర్వం మీరు ఏవైతే 18 పథకాలు తీసేశారో ఆ పథకాలన్నీ కూడా ఒకటికొకటి పునరుద్ధరిస్తున్నాం. ఈరోజు హాస్టల్స్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఒకటి అన్నిటికీ ఆర్ఓ ప్లాంట్లు ఇవ్వటం కానీ, అన్నిటికీ అందరికీ కూడా మంచి భోజనం పెట్టడం కానీ, యూనిఫామ్ కానీ ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం. ఈరోజు మౌలిక సదుపాయాల కల్పనకే ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మీరు తట్టుకోలేక నియోజకవర్గంలో ఉనికి కోల్పోతుందని కొంతమంది పెద్దలు స్టేట్లోనే వాళ్ళు నాశనం అయిపోతున్నారని, ఇప్పుడు సాక్షి పేపరు, సాక్షి టీవీ ఏవైతే ఉన్నాయో నిన్న మా జనాలు మీరు చూసుంటారు. దాదాపు 300-400 మంది జనాలు రోడ్డు మీదకి వచ్చి ఎందుకు మా మేడం గారిని ఎంత ఇబ్బంది పెడుతున్నారని కార్యకర్తలే స్వయంగా బయటకు వచ్చి ధర్నా చేసిన పరిస్థితి మీరు ఎప్పుడైనా చూసారా? ఎందుకంటే మేమందరం కలిసి పని చేసుకుంటున్నాం. మేమందరం తారతమ్యాలు లేకుండా అందరూ అన్నదమ్ముల లక్క జిల్లా పని చేసుకోబట్టే ఈరోజు సాలూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. ఆ అభివృద్ధిని చూడలేక మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నన్ను రాజకీయంగా ఎదుర్కోండి. నన్ను మీరేం మాట్లాడాలంటే మాట్లాడండి. అంతేగాని నా బిడ్డల జోలికి వస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త, ఊరుకోను. ఈరోజు ఎవరు కంప్లైంట్ ఇచ్చారో రేపు తెలుస్తుంది కదా. వారం రోజుల్లో 10 రోజులు నేను పోలీసులు ఎంక్వైరీ చేయమని చెప్పాను. నేను కనీసం పోలీసుల్ని మనం ఏది కూడా ప్రభావితం చేయకూడదనే ఉద్దేశంతో మా పిఏని కూడా తప్పించి నేను ప్రత్యక్షంగా నేను దేంట్లోని దూరను మీరు చెయ్యండి అని చెప్పాం. పోలీసులకు ఎంక్వైరీ చేయమన్నాం. పోలీసులకు వారం రోజుల్లో 10 రోజుల్లో తేలిపోద్ది కదా. సైబర్ నుంచి ఫోన్ డేటాస్ వస్తాయి కదా. వచ్చిన తరువాత అప్పుడు నేనంటే చూపిస్తాను. ఎందుకో తెలుసా, నా మీద మీరేం అలిగేషన్ చేసినా నేను పడతాను, కానీ నా బిడ్డల మీద చేస్తే నేను పడను. నా బిడ్డలు చదువుకుంటున్నారు. నా కొడుకు చదువుకుంటుంటే వాడి భవిష్యత్తు పాడు చేయాలని ఒక గిరిజన మహిళ వెనక్కి బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి ఈరోజు అందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ తల్లో నాలికలాగా మా ఆడపడుచులాగా ఉంది అని నా కార్యకర్తలు నన్ను అందరూ కూడా ఎంతో అభిమానిస్తున్నటువంటి ఈ తరుణంలో ఎలాగైనా ఈవిడ్ని ఇబ్బంది పెట్టాలి, నన్ను ఇబ్బంది పెట్టాలనుకోండి, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి, ఎలా కావాలంటే అలాగే ఇబ్బంది పెట్టండి. మీరు ఏం మాట్లాడితే నేను సమాధానం చెప్తాను, మీరు ఏమడినా నేను సమాధానం చెప్తాను. నా బిడ్డలు ఇందులో ఎందుకు తీసుకొస్తున్నారు? ఇది నిరూపణ ఎలాగా కాదు, నాకు తెలుసు. నా బిడ్డ సంగతి నాకు తెలుసు. ఎందుకంటే నా సాలూరులో నా బిడ్డ సంగతి తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎవ్వరు కూడా ఇది నిజమా అని అలాగ ఆశ్చర్యంగా చూస్తున్నారు అందరూ కూడా. నా బిడ్డను మీరు కావాలి అని హ్యూమిలేట్ చేసి ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. సరే, ఈరోజు రేపు ఎల్లుండు 2-3 రోజులు నేను నా కొడుకు మేము ఇబ్బంది పడితే పడతాం. నేను ఇబ్బంది పడను, ఎందుకంటే నాకు ఇలాంటి దెబ్బలు 10-25 ఏళ్ళ నుంచి అలవాటు అయిపోయినాయి. కానీ నా బిడ్డ
25 సంవత్సరాలు పూర్తిగా లేని బిడ్డ కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. కానీ తెలుస్తుంది వారంకో 10 రోజులకో, అప్పుడు చెప్తాను నేను. ఎవరు కేసు పెట్టారు, ఎవరు పెట్టించారు అన్నీ బయటకు వస్తాయి పోలీసుల ద్వారా. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు చట్టం న్యాయం తన పని తను చేసుకెళ్తుంది గ్యారంటీగానే. నా కార్యకర్తలు నేను ఇక్కడ ఉన్నానని నా కార్యకర్తలు అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ముందు ఎంక్వైరీ చేయండి, ఎవరు తప్పైతే వాళ్ళు చూడండి, మా మేడం గారి మీద ఎందుకు వస్తున్నారు అని డైరెక్ట్గా అడిగితే, ఇంతకు పూర్వం నా కాలు పట్టుకొని ఉన్నటువంటి సాక్షి వాళ్ళు నా దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పారు తప్పు అయిపోయిందని. అట్లాంటి వాళ్ళకి సిగ్గులే ఉండాలి కదా. అంటే అప్పటిది మర్చిపోయారా మీరు? ఆ రోజు నా కొడుకు పుట్టినరోజు తప్పని మీరే ఒప్పుకున్నారుగా. ఎక్కడ చేశారు? విజయవాడలో చేసుకున్నారు, తిరుపతి కాదని చెప్పింది మీరేగా. ఈరోజు ఎలాగ ఏం ఆధారం ఉందని చూపిస్తున్నారు? మీకు మీరే మార్ఫింగ్ చేసుకొని మీకు మీరే చూపించేసి ఇది కరెక్టు అంటే నేను నిరూపించుకోవాలా? అందుకే పోలీసులకు చెప్పాం, పోలీసులు తేలుస్తారు. తేల్చిన తర్వాత అప్పుడు ఎవరిది కరెక్టు ఎవరు తప్పని తేలుతుంది. అప్పుడు పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. దిత్వా తుఫానుపై సచివాలయంలో ఆర్టీజీఎస్ స్టేట్ సెంటర్ నుంచి హోంమంత్రి అనిత సమీక్ష చేపట్టారు. నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆర్టీజీఎస్ సెక్రటరీ కాటమనేని భాస్కర్, సిఈఓ పరఖర్ జైన్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ రోజు రేపు అధికారులు మరింత అలర్ట్ గా ఉండాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని అన్నారు. ప్రాణ నష్టం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది అని తెలిపారు. సహాయం కోసం కంట్రోల్ రూమ్ కు వచ్చే కాల్స్ కు వెంటనే స్పందించాలని కోరారు. ప్రమాద స్పాట్ల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులను నియమించాలని ఆదేశించారు. జనజీవనానికి అడ్డంకులు కలిగించే విరిగిన కొమ్మలు, హార్డింగ్స్ వంటివి వెంటనే తొలగించే ఏర్పాటు చేయాలని కోరారు. విద్యుత్ అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరణ చేయాలని సూచించారు. రాజధాని అమరావతిలో రియల్ ఎస్టేట్ మాఫియా, రియల్ ఎస్టేట్ లూటీ జరుగుతుందనే అనుమానాలు బలపడుతున్నాయని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆరోపించారు. తొలి విడతలో ప్రభుత్వ భూమితో కలిపి 54,000 ఎకరాలు సేకరించారని, 11 ఏళ్ల తరువాత కూడా పిచ్చి మొక్కలే కనిపిస్తున్నాయని విమర్శించారు. 1 కిలోమీటర్లో కూడా డెవలప్మెంట్ అనేది లేదని దుయ్యబట్టారు. ఇది రియల్ ఎస్టేట్ మాఫియా కాకుండా మరేంటి అని వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. అదానీ, అంబానీకి బాకీ పడ్డారని భూములు సేకరిస్తున్నారా అని ప్రశ్నించారు. ముంబై ఛత్రపతి విమానాశ్రయం 1850 ఎకరాలు, భోగాపురం 2200 ఎకరాలు, మరి అమరావతికి 5000 ఎకరాలు ఎందుకు? బీజింగ్, లండన్లలో ఒలింపిక్స్ నిర్వహించే స్పోర్ట్స్ సిటీలు 150 ఎకరాల విస్తీర్ణమే, మరి అమరావతి స్పోర్ట్స్ సిటీకి 2500 ఎకరాలు ఎందుకు అని ఆమె ప్రశ్నించారు. రాజధాని అమరావతి పేరులో ఒక రియల్ ఎస్టేట్ మాఫియా లేదా ఒక రియల్ ఎస్టేట్ లూటీ జరుగుతుందేమో అని మాకు అనుమానంగా ఉంది. ఎందుకంటున్నామంటే ఫస్ట్ ఫేజ్ అమరావతిలో 34,000 ఎకరాలు 25 గ్రామాల నుంచి 29,000 రైతు కుటుంబాల దగ్గర నుంచి సేకరించడం జరిగింది. దానికి గాను అదనంగా 20,000 ఎకరాలు ప్రభుత్వ భూమి కలుపుకుంటే 54,000 ఎకరాల విస్తీర్ణంలో రాజధాని నిర్మాణం చేపట్టాలి అనుకుంటే 11 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ ఇప్పటి వరకు అమరావతి రాజధానికి ఒక రూపం లేదు. ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలే ఉన్నాయి. ఎక్కడ భవనాలు కనిపించడం లేదు. 217 స్క్వేర్ కిలోమీటర్స్ గాను కనీసం 1 కిలోమీటర్లో అయినా డెవలప్మెంట్ జరగలేదు. కానీ ఈ 54,000 ఎకరాలలో మొత్తం డెవలప్మెంట్ జరిగిపోయినట్టే, అమరావతి ఒక విశ్వనగరం అయిపోయినట్టే, అమరావతి ఒక బెస్ట్ లివబుల్ సిటీగా వీళ్ళు మార్చేసినట్టే. ఇప్పుడు ఇంకా డెవలప్ చేయడానికి అమరావతిలో భూములు లేనట్టే. ఇప్పుడు చంద్రబాబు గారు మళ్ళీ సెకండ్ ఫేజ్ భూసేకరణకు స్కెచ్ వేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయమో మరి చంద్రబాబు గారే సమాధానం చెప్పాలి. 54,000 ఎకరాలను మీరు అమరావతి కోసమని తీసుకొని దాంట్లో ఏమాత్రం డెవలప్మెంటు చూపించకుండానే సెకండ్ ఫేజ్గా 44,000 ఎకరాలను తీసుకోవడానికి సిద్ధపడ్డారు. దానికి గాను 16,666 ఎకరాలేమో 7 గ్రామాల నుంచి వెంటనే సేకరించడానికి తయారైపోయారు. ఇక చంద్రబాబు గారు అంటారు, మనకు రాజధానిగా ఒక అంతర్జాతీయ స్టాండర్డ్స్తో ఉన్న రాజధాని కావాలా వద్దా, మనకు రాజధానిగా ఒక మున్సిపాలిటీ కావాలా లేక గ్లోబల్ సిటీ కావాలా అని మళ్ళీ చంద్రబాబు గారే ప్రశ్న వేస్తున్నారు. ఈ 54,000 ఎకరాలను పూర్తిగా డెవలప్ చేసేసినట్టు ఇక అదనంగా 44,000 ఎకరాలు
తప్పకుండా కావాలి అన్నట్టుగా ఇప్పుడు చంద్రబాబు గారు కలరింగ్ ఇస్తున్నారే. దీంట్లో అంట 5,000 ఎకరాలు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కంట. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలట. ముంబైలో శివాజీ ఛత్రపతి ఎయిర్పోర్ట్కి ఉన్నది 1,850 ఎకరాలు. భోగాపురంలో ఎయిర్పోర్టుకు కేటాయింపు జరిగింది 2,200 ఎకరాలు అనుకుంటా. ఇక్కడ మన గన్నవరంలో ఎయిర్పోర్టుకు ఉన్నది 1,250,000 ఎకరాలు కావచ్చు. మరి చంద్రబాబు గారికి 5,000 ఎకరాలు ఎందుకు కావాలో అర్థం కావటం లేదు. విశాఖపట్నం ఈజ్ ద బిగ్గెస్ట్ సిటీ యాజ్ ఆఫ్ నవ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. విశాఖపట్నం భోగాపురానికే 2,200 ఎకరాల ఎయిర్పోర్ట్ ఉంటే మరి అమరావతికి 5,000 ఎకరాలలో ఎయిర్పోర్ట్ అవసరమా? అంత బిజినెస్ ఇక్కడ ఉందా? అంత ట్రాఫిక్ ఇక్కడ ఉందా? ఇప్పటికే ఇప్పుడు ఉన్న ఎయిర్పోర్టుకు గాను వస్తున్నది కేవలం 90% ఆఫ్ ద ప్లేన్స్ ఆర్ ATRs. ATRs అంటే అర్థమవుతుంది కదా, చిన్న ప్లేన్లు, బొమ్మ ప్లేన్లు లాగా ఉంటాయి. కనీసం మనిషి కూర్చున్నాక కాలు చాపుకుందామా అంటే అసలు పొడుగ్గా ఉంటే మనిషికి కాలు కూడా పట్టవు దాంట్లో. అలాంటి ప్లేన్లే వస్తున్నాయి. చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి వాళ్ళు కమర్షియల్ ప్లేన్స్లో ట్రావెల్ చేయరు కాబట్టి తెలియకపోవచ్చేమో అని చెప్తున్నాము. సార్ ఇక్కడికి వచ్చేవి అన్నీ మోస్ట్లీ 90% ATRsే. ముందు అది బాగు చేయండి. ముందు ఇక్కడున్న ఈ ఎయిర్పోర్ట్లో ఉన్న ప్లేన్స్ కండిషన్స్ని బాగు చేయండి. ఇప్పుడున్న ట్రాఫిక్కి, ఇప్పుడున్న ఫ్లై చేసే ట్రాఫిక్కి, ఈ జనానికి మీరు మేలు చేయండి. పక్కనే కొత్త ఎయిర్పోర్ట్ కూడా కడుతున్నారు. ఆ ఎయిర్పోర్ట్ కంప్లీషన్ కూడా ఇంకా కాలేదు. ఎప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళినా దాని మీద పనులు జరుగుతూనే ఉంటాయి, కానీ ఇప్పటికీ డెలివరీ కాలేదు. ప్రజా రాజధానిని మరింతగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2వ విడత ఈ భూ సమీకరణ చేస్తుందని రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య స్పష్టం చేశారు. అభివృద్ధి విస్తరింప చేసేందుకు రాజధాని ప్రాంతంలోని 7 గ్రామాల పరిధిలో 16,666 ఎకరాలను మొదట విడత భూ సమీకరణ పద్ధతిలోనే రైతులను ఒప్పించి తీసుకుంటుందన్నారు. ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య మాట్లాడుతూ వైసీపీ పార్టీకి చెందిన జే మీడియా అమరావతిలో ఏదో జరిగిపోతోందని తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. గత 5 ఏళ్ల రాజధాని అమరావతికి పట్టడు మెతుకులు పెట్టని వైసీపీ నాయకులకు అమరావతిపై మాట్లాడే అర్హత లేదన్నారు. రాజధానిలో ముఖ్యమంత్రి చంద్రబాబు మొక్కలు పెంచితే ముఖ్యమంత్రిగా ఉండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ మొక్కలు పీకేశాడని ఎద్దేవా చేశారు. రోడ్లు వేస్తే ఆ రోడ్లను త్రవ్వి తీసుకుపోయారని ఆయన విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు ప్రజా రాజధాని అమరావతిలో 2వ విడత భూ సమీకరణ కోసం నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు కేబినెట్ ఆమోదం కూడా లభించింది. మొత్తం 7 గ్రామాల పరిధిలో 16,666 ఎకరాలను ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో తీసుకునేందుకు నిర్ణయించింది. ఈ 666 ఎకరాలతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన 3,828 ఎకరాలతో వెరసి 20,494 ఎకరాలను 2వ విడతగా కొన్ని అంశాలను విస్తృతపరచడం కోసం, అది అంతర్జాతీయ విమానాశ్రయం కావచ్చు, లేదంటే ఒక స్పోర్ట్స్ సిటీ కావచ్చు, లేదా ఒక రైల్వే స్టేషన్ కావచ్చు, లేదా రైల్వే లైన్ కావచ్చు, వివిధ రూపాలలో ఈ యొక్క ప్రయోజన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చేపట్టారు. దీని మీద చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంలో భాగం పంచుకుంటున్న, ఉద్యమంలో భాగం పంచుకున్న నాకు కానీ, నా సోషల్ వెల్ఫేర్ బోర్డుకు కానీ ఉంది. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్కు దేహం మీద బట్టలు లేవు, రాజధాని అనే ఒక బట్టలు లేవు. ఆంధ్రప్రదేశ్ని బట్టలు లేకుండా విభజించి మీ రాజధానిని మీరు కట్టుకోండి అని ఆనాటి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు చేసి పంపితే ఆ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. 8 ఏళ్ళుగా అమరావతి పరిపాలనా కేంద్రం ఆంధ్రప్రదేశ్కి. గతంలో చంద్రబాబు నాయుడు గారు 3 ఏళ్ళు పరిపాలించారు, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు పరిపాలించారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చినాక 2 ఏళ్ళ పరిపాలన జరుగుతుంది. అమరావతి ఆల్రెడీ బిల్, అమరావతి నిర్మాణం అయిపోయింది, జరుగుతున్నది అమరావతిలో అభివృద్ధి. మీకు ఒక మాట చెప్తా,
అమరావతి ప్రాంతంలో నేలల్లో బంతిపూలు పూసాయి. బంతిపూలు పూసిన నేలలో కాటన్ వాలీ వస్తుంది. మల్లె తీగలు పందిన పందిట్లలో బిట్స్పిలానీ వస్తుంది. ఆహ్వానిద్దామా, వ్యతిరేకిద్దామా? నేను ఒక లెక్క చెప్తున్నా మీ ద్వారా. అంటే అమరావతి మీద నిప్పులు కక్కే వాళ్ళకి, ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియాకి, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన అనుబంధ శిష్యగణానికి, రాజధాని అమరావతిలో ఎకరం పంట పండిస్తే ఏడాదికి రైతుకు వచ్చే లాభం 1,00,000-1,50,000. ఈ రోజున క్వాంటమ్ వాలీ వస్తే అదే నేలకు వచ్చే లాభం ఎంత? ఈ రోజున అమరావతిలో నేలకున్న ధర ఎంత? ఆ ధర కారణంగా చుట్టుపక్కల ఉండే ప్రాంతాల యొక్క వెల ఎంత? తలసేమియా వ్యాధిగ్రస్తులకు అమ్మ లాంటి సంస్థ రెడ్ క్రాస్ అని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. ఈ సంస్థ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోందని ఆయన చెప్పారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని రోటరీ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్లో తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్త మార్పిడి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, ఐఆర్సీఎస్ ఎన్టీఆర్ జిల్లా చైర్మన్ డాక్టర్ సమరం తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ ఇదో మంచి కార్యక్రమం అని అన్నారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు రెడ్ క్రాస్ నిస్వార్థంగా సేవలందిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో తలసేమియా వ్యాధిగ్రస్తులు దాదాపు 2,000 నుంచి 3,000 వరకు ఉన్నట్లు పేర్కొన్నారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఉన్నతమైన ఆరోగ్య జీవితాన్ని అందించేందుకు రెడ్ క్రాస్ కృషి చేస్తోందన్నారు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ సేవలను కూడా అందించేందుకు సంస్థ కృషి చేస్తోందని తెలిపారు. రెడ్ క్రాస్ బృందంతో పాటు వైద్య నిపుణులు చూపుతున్న చొరవ వెలకట్టలేనిదని, గౌరవ రాష్ట్ర గవర్నర్ దార్శనికతను అనుగుణంగా సమిష్టి కృషితో రెడ్ క్రాస్ సేవలను విస్తృతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రెడ్ క్రాస్ జిల్లా శాఖ బ్లడ్ బ్యాంక్ అందిస్తున్న సేవలతో పాటు ఈ బ్లడ్ బ్యాంక్ సేవల విస్తృతి గురించి డాక్టర్ సమరం వివరించారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్త మార్పిడితో పాటు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ గురించి కూడా వైద్య నిపుణులు వివరించారు. ఇది ఒక శుభదినం. ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్తో పాటు బ్లడ్ బ్యాంక్లో తలసేమియా పేషెంట్కి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, అలాగే తలసేమియా పేషెంట్స్కి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్కి శ్రీకారం చుట్టడం జరిగింది. దీనికి ఎన్టీఆర్ రెడ్ క్రాస్ సంస్థని నేను అభినందిస్తున్నాను. గవర్నర్ గారు ఎంతో చొరవ తీసుకుని ప్రతి జిల్లాలో ఇటువంటి ఒక ఫెసిలిటీస్ టేకప్ చేయాలి. ప్రతి ఒక్క పేదవాళ్ళకి రెడ్ క్రాస్ అండగా ఉండాలి. రెడ్ క్రాస్ సేవలు మరింత విస్తృతంగా ప్రతి ఒక్కరికి చేరవేలాగా జిల్లా యూనిట్స్ పనిచేయాలని ఆదేశం జారీ చేసేసరికి మన జిల్లాలో గౌరవ సమరం గారు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు, అట్లాగే ఎంటైర్ రెడ్ క్రాస్ టీమ్ ద్వారా, అలాగే మన డాక్టర్స్ హెచ్సిజీ నుంచి డాక్టర్స్ అయితే ఉన్నారో, అలాగే మన గవర్నమెంట్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి సహకారంతో రెడ్ క్రాస్ సేవల్ని మరింత విస్తృతంగా చేయడానికి ఈరోజు డిస్ట్రిక్ట్ లెవెల్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్స్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది రోటరీ వాళ్ళ సహకారంతో కూడా చేయడం జరిగింది. ఇక్కడ మెయిన్లీ మనం చూసుకుంటే తలసేమియా డిసీజ్ అనేది ఒక జెనెటిక్ డిసీజ్ అయినప్పటికీ కూడా దీని ఇంపాక్ట్ చాలా ఉంది. సో దేశంలో దాదాపుగా 4 నుంచి 5 కోట్ల మంది ఈ తలసేమియా బారిన పడుతున్నారు. ఇది ఇది ఉంటుంది, సింగిల్ సైడ్గా ఉంటుంది. కానీ 100% ఎఫెక్ట్ అయిన వాళ్ళు దాదాపుగా 1,00,000 నుంచి 1,50,000 మంది ఈ ఎఫెక్ట్ అయి ఉంటారు. మన రాష్ట్రంలో చూసుకుంటే దాదాపుగా 2,000 నుంచి 3,000 మంది తలసేమియా పేషెంట్స్ ఉంటారు. సో వీళ్ళలో దాదాపుగా 1,000 నుంచి 2,000 మంది బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడే డాక్టర్ చెప్పినట్టు అది యంగ్ ఏజ్లోనే గుర్తించి కనుక వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ప్లాంటేషన్ కాకుండా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే వాళ్ళ లాంజివిటీ పెరుగుతుంది. వాళ్ళు ఇంకా చాలా సమస్యలు బతకగలుగుతారు. వాళ్ళు కూడా నార్మల్గానే పని చేసుకోగలుగుతారు, చదువుకోగలుగుతారు, మంచి మంచి ఉద్యోగాలకి వెళ్ళగలుగుతారు. వాళ్ళకి కనుక ఆ యంగర్ విండోలో కనుక ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ లేదా ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ జరగకపోతే సో వాళ్ళ లాంజివిటీ తగ్గిపోతుంది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గిపోయి వాళ్ళు చిన్న వయసులోనే మరణం సంభవించే అవకాశం ఉంటుంది. దీన్ని అరికట్టాలని ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ఈ యొక్క బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అలాగే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఈ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా వేలాది మందికి ఈ తలసేమియాతో బాధపడుతున్న పిల్లలకి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ తల్లిదండ్రులకి ఒక నమ్మకం ఇవ్వడం జరుగుతుంది. ఇంతవరకు రెడ్ క్రాస్ ద్వారా తలసేమియా పిల్లలకి ఉచితంగా రక్తం ఇస్తున్నాం. వాళ్ళకి ప్రతి నెల ఇవ్వాల్సిందే, ప్రతి నెల ఎక్కించాల్సిందే. రక్తం ఎక్కించందే తలసేమియా పిల్లలు బతకరు, వాళ్ళ బతుకు అయిపోతుంది. అలాంటిది ఇక తలసేమియా ఉచితంగా రక్తం ఎక్కించడం, ఉచితంగా రక్తం ఇవ్వడం, ఉచితంగా ఎక్కించడం 2 చేస్తాం. ఇంతే కాకుండా మన కలెక్టర్ గారు ఇదే హ్యుమానిటేరియన్ యాంగిల్లో ఆలోచించే హ్యూమనిస్టిక్ కలెక్టర్. ఈయన
ఈయనతో చెప్పాం, మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేసినట్టయితే క్యూర్ అవుతుంది. సాధారణ వరకు థాలసీమియా క్యూర్ లేదు, కేవలం బ్లడ్ ఎక్కించడం అనే ఒక ఫీలింగ్ చాలామందిలో ఉంది. అది అవేర్నెస్ లేకపోవడం వల్ల. కానీ థాలసీమియా పిల్లలకి మనం మొదట్లోనే వచ్చి చిన్నతనంలోనే 5 ఏళ్ల వయసులోనే మనం వాళ్ళకి ఒక బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ లాగా, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ హెల్దీ పర్సన్ యొక్క సూటబుల్ స్టెమ్ సెల్ థెరపీ అని మనం అందరూ వింటున్నాం. ఆ స్టెమ్ సెల్స్ని అవి మన సలైన్ పెట్టినట్లు దాంట్లో ఎక్కించేస్తే బోన్ మ్యారోలకి అక్కడి బోన్ మ్యారో స్టిమ్యులేట్ అయ్యి కొత్త శుభ్ర రక్తం తయారవుతుంటుంది. దాదాపు 80 నుంచి 90% మంది పిల్లలకి క్యూర్ అవుతుంది థాలసీమియా. నెలలాగా ఎక్కించే పని లేదు. అలాంటిది కూడా రెడ్ క్రాస్ తరఫున చేయాలనుకుంటున్నాం. చేసి రెడ్ క్రాస్ దీనికి మా గవర్నర్ గారు దీనికి స్టేట్ లెవెల్లో ఆయన ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్ గారు ప్రెసిడెంట్. గవర్నర్ గారు ఏం చేశారంటే ప్రతి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులోనూ థాలసీమియా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ సెంటర్ పెట్టి వాళ్ళ పిల్లలకి ఫ్రీగా బ్లడ్ ఎక్కించడం పెట్టుకోవాలి అన్నారు. పెట్టాం. ఆయన ఇంకొకటి చెప్పారు, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసేట్లయితే దానికి కూడా ఫైనాన్షియల్ హెల్ప్ ఇచ్చేట్టుగా నేను చూస్తాను. అంచేత పిల్లలకి థాలసీమియా పిల్లలు దాంతో బాధపడకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని గవర్నర్ గారు చెప్పారు. అదే విషయం కలెక్టర్ గారు కూడా చెప్తున్నారు. అదే ఇప్పుడు మనకి ఎన్టీఆర్ జిల్లా చేసేట్లయితే, ఎన్టీఆర్ జిల్లాలో మన బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం అవుతుంది, ఫస్ట్ సెంటర్ అవుతుంది. ఆ ఫస్ట్ సెంటరు మన ఇవాళ గోల్డెన్ హ్యాండ్స్ ఆఫ్ డాక్టర్ లక్ష్మీ షా మనకి ఇనాగ్రేషన్ అయింది. ఇక ముందు కూడా ఏ రంగం వెళుతుందంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్. దానికి హెచ్సిజి క్యాన్సర్ సెంటర్ సంబంధించిన డాక్టర్ అమర్నాథ్ గారు, ఆయన హెమటాలజిస్ట్, విజయవాడ ఆయన ఒక్కడే హెమటాలజిస్ట్. దీనికి అంత వాళ్ళ సహకారం చాలా కావాలి. బోన్ మ్యారో కూడా ట్రాన్స్ప్లాంట్ చేయాలి, వాళ్ళ సహకారం కావాల్సింది. మీరు నేను చేయలేం. ఆ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ మనకి దే ఆఫర్ దే సర్వీసెస్. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చర్యలు చేపడుతున్నారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము అన్నారు. డ్రగ్స్ వద్దు బ్రో అనేది మనందరి నినాదం కావాలన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మాలంటే భయపడే రోజులు వచ్చాయని, డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలో అందరూ భాగస్వామ్యం అవుదామన్నారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ తొక్కు బ్రో నినాదంతో గుడివాడ సైక్లోథాన్ 2025 సైకిల్ ర్యాలీ గుడివాడలో సందడి వాతావరణంలో జరిగింది. ర్యాలీలో వేలాదిగా విద్యార్థులు యువతతో కలిసి పాల్గొన్నారు. ఈగల్ టీం ఐజీ ఆర్కే రవికృష్ణ, గుడివాడ ఎమ్మెల్యే వెనిగంట్ల రాము, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, పలు అధికార ప్రముఖులు సైకిల్ తొక్కుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఈగల్ టీం ఐజీ రవికృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామని అన్నారు. తాము పట్టుకున్న అనేక కేసుల్లో చెడు స్నేహాలతో డ్రగ్స్ బారి పడిన ఎందరో అమాయకులు తమ జీవితాలను నాశనం చేసుకున్నారన్నారు. మంచి అలవాట్లు, చెడు అలవాట్లు ఈ రెండింటికి మధ్య వ్యత్యాసాన్ని చిన్నతనం నుండి గుర్తించాలన్నారు. మంచి అలవాట్లతో మనం ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని, చెడు అలవాట్లతో పతనమైపోతామని పేర్కొన్నారు. అమ్మా నాన్నల కలలను నిజం చేసేలా ప్రతి ఒక్కరూ మంచి వైపు నడవాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే వెనిగంట్ల రాము మాట్లాడుతూ డ్రగ్స్ సమాచారం తెలిస్తే ప్రభుత్వ టోల్ ఫ్రీ 1972 నెంబర్కు సమాచారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ ఓ మంచి కార్యక్రమానికి ఇన్ని వేల మంది చిన్నారులు రావడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు. సమాజంలో డ్రగ్స్ మహమ్మారిని రూపుమాపటంలో తాము చేస్తున్న కృషికి నేడు చిన్నారులు ఇస్తున్న ప్రోత్సాహం చూస్తుంటే తాము మరింత ఉత్సాహంగా పనిచేస్తామని ఎస్పీ పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామన్న సీఎం చంద్రబాబు. రాష్ట్ర పరిధిలో ఉన్న సమస్యలన్నీ దశల వారీగా పరిష్కరిస్తామని వెల్లడి. విశాఖలో ఆకట్టుకున్న నౌకదళ ఆర్కెస్ట్రా. కార్యక్రమానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అయ్యప్ప భక్తులకు శుభవార్త. ఇరుముడితోనే విమాన ప్రయాణం. అయ్యప్ప స్వాముల కోసం ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుందన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. శ్రీ ఫైబర్ న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.